Welcome back to my channel. Here is a non-spoiler movie review of the film Rajdhani Files directed by Bhanu Shankar. First thing first, movies తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఓకే బాగుంది ఫ్రెండ్స్. అండ్ వీడియో కంటిన్యూ చేసే ముందు ఒకే ఒక విషయం ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త క్రియేషన్ ఎంకరేజ్ చేయాలనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీ మెయిన్ ప్లాట్ విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఫస్ట్ అమరావతి అన్నారు, మళ్ళీ దాని తర్వాత 4 మాదిరి చేస్తాం 3 మాదిరి చేస్తాం రాజధాని అని చెప్పినారు. మెయిన్గా అమరావతి చుట్టుపక్కల ఉన్న విలేయర్స్ ఎంత సఫర్ అయినారు, ల్యాండ్ లార్డ్స్ ఎంతమంది సఫర్ అయినారు, ప్రభుత్వం ఆ విలేయర్స్కి ఎలా అడుకైంది అనేది మూవీ బ్యాక్ డ్రాప్. అండ్ మూవీ అయితే చాలా అంటే చాలా డెప్త్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ మూవీ స్టార్టింగ్లోనే ఒక సాంగ్తో రిలీవర్ అవుతుంది. ఆ సాంగ్ ఓకే అవసరం లేదు అనిపిస్తుంది, కానీ సాంగ్స్ ఉన్నాయి మూవీలో. ఆ సాంగ్స్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోయినా కానీ స్టోరీ చాలా డెప్త్గా ఉంది. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే ఓకే అన్ని దాంట్లో కూడా జస్టిఫై జరుగుతాయి. ఎంత అంటే ఎలా స్టార్ట్ అయింది రాజధాని అనేది, ఎవరి వల్ల స్టార్ట్ అయింది అనేది కూడా చూపిస్తారు ఇందులో. కానీ గుడ్ వన్ ఏంటంటే ఎక్కడ కూడా ఏ పార్టీ గుర్తుని తీసుకోలేదు. అండ్ డైలాగ్ డెలివరీలో కూడా ఎక్కడ కూడా అతను అదా ఇప్పుడు ప్రజెంట్ పార్టీస్వి ఎక్కడ కూడా తీసుకోలేదు. అది ఒక గుడ్ వన్, మంచిగా చేసినారు. అండ్ ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్ వరకు కూడా చాలా డెప్త్గా ఉంటుంది. ఇక్కడే కాకుండా మళ్ళీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఎమోషన్స్ ఎక్కడి వరకు తీసుకుపోతారంటే ఒక చోట్లో మాకు ఒక సీన్ కాడ, ఒక ఎమోషనల్ సీన్ కాడ మన కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తాయి. అట్లాంటి సీన్స్ కూడా చూపిస్తారు అని చెప్తాను కదా. ఈ మూవీ వచ్చి ఏ సర్టిఫైడ్ ఫిలిమే, కానీ సెన్సార్ బోర్డు మాత్రం దీనికి యూఏ సర్టిఫైడ్ ఇచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు చూసి రెస్పాండ్ కావాలా అని ఇంకెక్కువ మాట్లాడకూడదు. అండ్ ఈ మూవీ వచ్చి క్యాస్ట్ అంటే మన సపోర్టింగ్ యాక్టర్స్ అయినా ఆర్టిస్ట్ అయినా కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా జీవి చేసినారు అనుకోవాలి ఈ మూవీ గురించి. అండ్ సాంగ్స్ అంటారు, ఆ సాంగ్స్ చెప్పినాను కదా అసలు అంతగా అయితే యాది ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. అండ్ బీజిఎమ్స్ గుడ్, బీజిఎమ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఈ మూవీ చెప్తున్నాను కదా కొన్ని చోట్ల ఆడుతుంది, కొన్ని చోట్ల ఆడడం లేదు. కానీ మెయిన్గా మన అనంతపురంలో అయితే ఆడింది కాబట్టి నేను చెప్తున్నాను. నేను కూడా చాలామంది చూసినాను, చాలామంది ఈ మూవీ జరిగేటప్పుడే ఆపేసినారు, సంథింగ్ జరిగిందని చెప్పి చెప్తున్నారు. కానీ అంత డీటెయిల్గా మనకు తెలియదు. కానీ ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ, ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే థియేటర్లో కాకపోయినా ఓటీటీలో అయినా కానీ ఎలాగైనా మనకు కాపీస్ బయటకు వస్తూ ఉంటాయి, చూస్తారు ప్రతి ఒక్కరు. కానీ చూసిన తర్వాత కొంచెం రెస్పాండ్ అయితేనే ఈ మూవీ కొంచెం ఒక వాల్యూ మాదిరి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.5 ఇస్తాను ఫ్రెండ్స్ 5కి. ఇంకా మళ్ళీ కొత్త రివ్యూతో మళ్ళీ ముందరికి వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.